నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2025 మార్చి 26 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:19 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:24 ఈ రోజు తిథి ద్వాదశి రాత్రి 1:40 వరకు తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము ఈ రోజు నక్షత్రం ధనిష్ట రాత్రి 2:19 వరకు తదుపరి శతభిష నక్షత్ర ప్రవేశము ఈ రోజు వర్జము ఉదయం 7:36 నుండి ఉదయం 9:07 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:52 వరకు యమగండ కాలం ఉదయం 7:49 నుండి ఉదయం 9:20 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:43 నుంచి తెల్లవారి 5:31 వరకు అమృత ఘడియలు సాయంత్రం 4:39 నుంచి సాయంత్రం 6:10 వరకు ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో ప్రశాంతత కనబడుతుంది. ఉద్యోగంలో మార్పులకు అనుకూలమైన కాలము. ఆ ప్రయత్నం చేయండి. ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, వెండి రంగు కలరు అంటే సిల్వర్ కలర్ అన్నమాట. ఈ సిల్వర్ కలర్ వస్త్రాలను ధరించి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదైనా పని మీదనైనా వెళ్ళాలన్నా కనుక ఈ వస్త్రాలు ధరించినట్టయితే శుభ ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము శివభక్తులకు శివాలయంలో కానీ లేదా శివభక్తులకు కానీ అన్నాన్ని దానం చేసినట్టయితే అంటే అన్నదానం చేసినట్టయితే గ్రహ సంబంధిత దోషాలు కానీ అడ్డంకులు కానీ తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క సన్నిహితుల్లో కానీ కుటుంబంలో కానీ బంధుమిత్రుల్లో కానీ చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే నూతన పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా అత్యంత అనువైన శుభదినము. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు గోల్డ్ కలరు, కాషాయ రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్ళినట్టయితే కనుక విజయాన్ని చేకూర్చుకునే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యోదయ సమయంలోని సూర్యనారాయణమూర్తికి నమస్కారాలు చేయడం కానీ లేదా అర్ఘ్యాన్ని ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు పోగొట్టుకుని సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే గృహంలో శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మీకు అనారోగ్య సూచనలు కొద్దిగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అదృష్ట సంఖ్యలు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. మీకు చెప్పదగిన పరిహారము మహాలక్ష్మి అమ్మవారికి తప్పనిసరిగా కుంకుమ పూజ ఈ రోజు చేయించుకోండి. కుంకుమ పూజ చేయించుకునేటప్పుడు తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి కూర్చుని చేసుకోండి.